నమస్కారం గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. నాకు డిలే అయిపోయింది. యాక్చువల్లీ నేను నా మ్యాక్ యాపిల్ సిస్టంలో నేను ట్రేడింగ్ చేద్దామని మ్యాక్ ఓపెన్ చేసి అక్కడ నా రికార్డింగ్ టూల్ పనిచేయలే అనమాట. బట్ అక్కడ ఫాస్ట్గా ఒక ట్రేడ్ తీసుకున్నా. జస్ట్ 2 సెకండ్స్లో ట్రేడ్ తీసుకున్నాను గైస్. చూడండి, 1150కి తీసుకున్నా, 51కి అమ్మేసిన. ఆల్మోస్ట్ సెకండ్స్ 8, 9, 10, 8, 7, 15 సెకండ్స్ లోపల ట్రేడ్ అయిపోయింది గైస్. ఓకే, మీరు చూసుకున్నట్లయితే 2000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. క్రేజీ పడుతుంది. నేను యాక్చువల్లీ ఇదే మూవ్ కోసం వెయిట్ చేస్తున్న పొద్దున్న నుంచి. అది మిస్ అయిపోయింది గైస్. పర్లేదు, కొంచెం అయితే ట్రాక్ చేసిన. మీరు చూడండి నిఫ్టీ ఏం జరుగుతుంది తెలుసా. నేను అనుకున్న కింద పడుతుంది కాబట్టి నా ప్రీవియస్ వీడియో చూడండి, ఓపెన్గా చెప్పాను నేను కింద పడుతుంది గైస్, పడితే మొత్తం పడుతుంది అని చెప్పేసి. అదే జరుగుతుంది. దీన్ని ఇప్పుడు క్యాప్చర్ చేద్దాం మనం. ఓకే, సో 2 క్యాండిల్స్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, దీంట్లో పుట్ యాడ్ చేసుకుందాం. ఓకే, పుట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి గైస్, మూమెంట్ వస్తుంది, మనం క్యాప్చర్ చేద్దాం. ఎంత, నేను జస్ట్ 100 క్వాంటిటీ తీసుకున్నా గైస్. అక్కడ ఇక్కడ 200 ప్లాన్ చేసుకుందాం. ఓకే, 200 అంటే ఎంత వస్తుంది మనకి, 165 అంటే 170 వేసుకుందాం. 170 ఇంటూ 200 వేసుకుంటే 34,000 అవుతుంది. ఓకే, 150 తోటి ప్లాన్ చేసుకుందాం. ఓకే, లెట్స్ చలో గైస్, మళ్ళీ మూమెంట్ వస్తుంది. 5 మినిట్స్ క్యాండిల్. ఇగో ఇది కూడా పడే ఛాన్సెస్ ఉంది గైస్. నేను జస్ట్ ఇంకొక 3 మినిట్స్ వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్ ఒక పెద్ద ఫాల్ క్యాప్చర్ చేస్తాను. చూడండి, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నా, టెలిగ్రామ్ కూడా జాయిన్ అయిపోండి గైస్. మంచి మూమెంట్ వస్తుంది, క్యాప్చర్ చేయండి. ఇప్పుడు మార్కెట్ పడిపోయింది ఇప్పుడే. ఇప్పుడు చూడండి, టైం 11:56 అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్కి ఒకటి వెయిట్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ ఒకవేళ పైకి పోకపోతే ఇంకొక క్యాండిల్ ఇట్లా పెద్దది ఒకటి ఇస్తుంది అనమాట. అది క్యాప్చర్ చేయండి. ఓకే, చలో ఈ వీడియో మన స్నాప్చాట్లో మన గ్రూప్లోకి వేసేస్తాం. పైకి వెళ్ళిపోతే క్యాప్చర్ చేయలేం. నెక్స్ట్ క్యాండిల్ కింద పడుతుంది నాకు తెలిసి. ఎక్కడుంది స్నాప్, టెలిగ్రామ్ వెళ్ళిపోతుందని ఎక్కువ ఇది తీసుకోవద్దు గైస్. ప్రశాంతంగా మనం క్యాప్చర్ చేద్దాం. నేను గడబడి కూడా చేసుకోవద్దు, ప్రశాంతంగా క్యాప్చర్ చేద్దాం. ఆగండి, నేను అనుకున్నా గైస్, నిజంగా చెప్తున్నా. నేను బయట ఉండే ఎంతసేపు వచ్చినా నా ఈ మ్యాక్లో లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అసలు మ్యాక్లో లాగిన్ చేయడానికి అయిపోయింది కానీ అది నా ఎడిటింగ్ టూల్ రాలే. దాని తర్వాత ఇంకా ఆపేసుకున్నా. ఇంకొక మూమెంట్ ఇస్తుంది గైస్ పక్కా, నాకు తెలిసి, యాజ్ పర్ మై వ్యూ. చూద్దాం కానీ. ఆ మ్యాక్ సిస్టమ్ లేకపోతే నేను మొత్తం క్యాప్చర్ చేస్తున్నా గైస్. నేను వెయిట్ చేస్తున్నా. నేను అనుకుంటున్నా పొద్దు నుంచి ఇట్లా పైకి వెళ్తుంది కదా, నాకు తెలిసి ఒక ఫాల్ వస్తుంది, సడన్గా వచ్చి అందరు ప్రాఫిట్ తీసుకుపోతా అనుకున్నా. పట్టుమని వచ్చింది, ఇప్పుడు వచ్చింది. క్రేజీ మూమెంట్ వచ్చింది. ఇగో మళ్ళా పైకి వెళ్తుంది. నేను ఇక్కడ ఒక రిస్క్ తీసుకుంటున్నా గైస్. చలో ఇంకో మళ్ళీ రిస్క్ తీసుకున్నా. సింపుల్, దీనికన్నా కిందకి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. సింపుల్, ఎక్కువ ఆలోచించాను. ఎందుకంటే ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవడం కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే బడ్జెట్ డే కదా. చలో 700 ప్రాఫిట్ నడుస్తుంది. దొరకంగానే బుక్ చేసుకోవాలి ప్రాఫిట్, ఎందుకంటే ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేము. కమాన్ ఇది పడితే ఇంకొక ఫాల్, ఇట్లాంటిది ఒక పెద్ద ఫాల్ ఇస్తుంది. 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. మీరు ఓవరాల్ చూసుకుంటే 3000 ప్రాఫిట్ నడుస్తుంది. కమాన్, 1200 ప్రాఫిట్, నైస్. ఇది కంటిన్యూ అయిపోతే ఒక మంచి ఇస్తుంది గైస్, మంచి ప్రాఫిట్ ఇస్తుంది. కంటిన్యూ అయిపోవాలి కానీ. నేను మీ అందరికీ వీడియో చూపిస్తాం ఎంత ఫాస్ట్గా నా మ్యాక్ సిస్టమ్ నుంచి మళ్ళీ విండోస్ సిస్టమ్ లాగిన్ చేసినట్టు మీకు అసలు ఎక్స్పెక్ట్ పరపర ఉరికినా లాల్. ఇది పడితే పెద్ద ప్రాఫిట్ ఇస్తుంది గైస్. నాకు తెలిసి ఇది పడుతుంది అనుకుంటున్నా. ఒకవేళ పడకపోతే ఈడ నేను లాస్ బుక్ చేసుకుంటా. ఓకే, ఎక్కువసేపు హోల్డ్ చేసుకోను. కమాన్, ఇది పడితే ఎక్కడ దాకా పడుతుంది చెప్తా కానీ. ఇక్కడ దాకా పడే ఛాన్సెస్ ఉంది. కంటిన్యూ అయితే వీడి దాకా పడుతుంది. మేబీ బడ్జెట్లో ఏముందో, నేను అసలు బడ్జెట్ ఫాలో చేస్తలే, ఏం చేస్తలే. న్యూస్ కూడా చూడలే. బయట ఉండే గైస్, నేను గుడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వస్తున్నా. బషీర్బాగ్ పోయినా బ్రేక్ఫాస్ట్ చేయడానికి, చేసి ఇప్పుడు వస్తున్నా. మార్కెట్ రవక్కమని మ్యాక్లో తీసుకునే లోపల మ్యాక్లో పట లేచింది. చలో 1000 రూపీస్ లాస్ చూపిస్తుంది ఈ ట్రేడ్లో. ఎక్కువసేపు హోల్డ్ చేసుకున్నాను గైస్. ఈ ఏరియా కన్నా కింద వచ్చేసింది అనుకో, నేను ఎగ్జిట్ కొట్టేస్తాను బ్లైండ్గా. ఎందుకంటే బడ్జెట్ డే ఫాస్ట్గా రివర్స్ అయ్యి ఫాస్ట్గా పోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మనం ఆ ఆపర్చునిటీ ఇవ్వద్దు మార్కెట్కి. ఓకే, కమాన్,
పడు 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 రాజా, కిందికి పడు రాజా, ఓ రాజా. పడు 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 రాజా, రాజన్న కిందికి పడు రాజో రాజన్న. 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకటి పడితే ఈ నుంచే పడిపోవాలి గైస్, లేదంటే ఇక ఈఎంఐ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి పడడానికి ట్రై చేస్తుంది. ఓకే, నేను అనుకుంటున్నా ఇక్కడనే పడిపోవాలి, ఎందుకంటే చాలామంది బై పొజిషన్స్ పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి పడితేనే వాళ్ళకి రీటైలర్స్ డబ్బులు తినొచ్చు అనమాట. యూజువల్లీ ఇదే జరుగుతుంది కదా, రీటైలర్స్ పైసలు తింటారు కదా. సో ఇమీడియట్గా పడ్డది అనుకోండి, వాళ్ళకి లాస్ అయిపోతుంది అనమాట. అది కమాన్, ఒక్క మూమెంట్ చాలు. 150 క్వాంటిటీ తీసుకున్నా, ఎక్కువ తీసుకోవాలి గైస్. ఓకే, ఇక్కడ మొత్తం గందరగోళం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఐ థింక్ సపోర్ట్ తీసుకుంది గైస్. నేను ఎగ్జిట్ కొట్టేసిన. ఎక్కువసేపు హోల్డ్ చేసుకోదు ఇది. నేను ఎందుకు ఎగ్జిట్ కొట్టినా అంటే నేను చెప్తాను. నాకు ఈ ఏరియా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఏరియా బ్రేక్ అయితేనే నేను ట్రేడ్ తీసుకుంటా. ఓకే, ఈరోజు మంచి డబ్బులు సంపాదించే ఆపర్చునిటీ గైస్ అందరికీ. నాకు తెలిసి పడాలి ఇది. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే మాత్రం రాకెట్ అయిపోతుంది ఈ ప్రీమియం. నేను చూసి తీసుకుంటా చూడండి. ఈరోజు కొంచెం ట్రేడింగ్ చేద్దాం మనం. ఓకే, ఇది యూజువల్ డే కాదు కదా, ఈరోజు సాటర్డే కదా, అన్యూజువల్ డే అనమాట. ఈరోజు మనం డబ్బులు సంపాదించిన ఆపర్చునిటీ ఉంటే డబ్బులు సంపాదించడానికి ట్రై చేద్దాం. చూడండి పడుతుంది. నేను ఎగ్జిట్ కొట్టేసిన. 800 రూపీస్ ప్రాఫిట్. 2000 ఉండే 8000 రూపీస్ అయింది. ఇట్స్ ఓకే, పెద్ద లాస్ కావద్దు, అదే మన టార్గెట్ అనమాట. ఇప్పుడు ఈఎంఐ దగ్గర వెళ్ళాక వెయిట్ చేద్దాం గైస్. ఇక్కడ నుంచి రిజెక్షన్ బట్టి కూడా రిజెక్షన్ తీసుకుని ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏం తెలుసా, ఏడుంది ఇది, ఇగో దీనికన్నా కిందికి వచ్చినా మనకు ఒక మంచి కొనే ఛాన్సెస్ ఉంది గైస్. మళ్ళీ కిందికి పోయే ఛాన్సెస్ ఉంటుంది. పుట్టు ప్రీమియం ఎక్కువ పడతలే మీరు గమనిస్తుంటే. ఓకే, చలో అమ్మ, పొద్దున్న నుంచి పైకి పోయి రప్పని ఎత్తేసింది ఇది. నేను అసలు ఈ క్యాండిల్ చూడండి గైస్, ఎంత పాయింట్స్ చెప్తా. ఇక జస్ట్ 10 మినిట్స్లో 200 పాయింట్స్ పడ్డది. అమ్మ, ప్రపంచంలో నన్ను అడుగుతారా 200 పాయింట్స్ 10 మినిట్స్లో అంటే? అమ్మ జీవితం. 103 నుంచి 165కి వెళ్ళింది. ఓకే, పడుతుంది. కమాన్, ఇంకా 2 మినిట్స్ టైం ఉంది. ఐ వాంట్ టు వెయిట్ ఫర్ 2 మినిట్స్. ఇఫ్ ఇన్ కేస్ మూమెంట్ కమ్స్ ఐ విల్ టేక్ ఇట్. ఓకే, ఇప్పుడు పొజిషన్ తీసుకోలే గైస్, నేను జస్ట్ వెయిట్ చేస్తున్నా. ఓకే, $15 EMI కిందికి వచ్చేస్తుంది ఇది. ఓకే, 1 మినిట్ క్యాండిల్లో, 5 మినిట్స్ క్యాండిల్లో ఇంకా ఇక్కడ దాకా టైం ఉంది. నైస్, పడని, ఎంత పడితే అంత మంచిది మనకి. అసలు బడ్జెట్ ఏం జరుగుతుంది వద్దులే, తర్వాత చూసాం. ఇంకా పడుతుంది గైస్, ఇది డెఫినెట్గా పడుతుంది. కానీ ఒక పుల్ బ్యాక్ తీసుకొని పడడానికి చూస్తుందేమో అనుకుంటున్నాను నేను. బడ్జెట్ ఏం జరుగుతుంది ఒకసారి చెక్ చేద్దాం. పడ్డది మన ప్రీమియం పడ్డది. మనం మంచిగా ఏంది ఎగ్జిట్ కొట్టేసినాము. చూడండి గైస్, మార్కెట్ టైంలో ఇదే. ఒక పని చేద్దాం గైస్, మనం కాల్ ఇంకా పుట్టు 2 యాడ్ చేసుకొని పెట్టుకుందాం. ఎందుకంటే ఈరోజు జంబడకి పంబడే కాబట్టి. కాల్ ప్రీమియం ఎక్కువ ఉంది, పుట్టు ప్రీమియం తక్కువ ఉంది. ఓకే, గుడ్. అదేంది 450 450
ఓకే, చలో గైస్ ఇక్కడ ఇగో చూడండి ఈఎంఐ దగ్గరకు వచ్చింది ఆల్మోస్ట్. నాకు ఇది కావాలి నాకు. ఐ వాంట్ క్యాప్చర్ దిస్. 150 క్వాంటిటీ వస్తుందో ఏదో తెలియదు, బట్ చూద్దాం. ఇక్కడ ఒక రిస్క్ తీసుకుంటా గైస్. ఐ వాంట్ టేక్ అ రిస్క్ ఇయర్, కానీ కొంచెం సేపు ఆగుదాం ఆగండి. చలో పుట్టు బై చేసుకున్నా. దీనికన్నా కిందికి వస్తే ఎగ్జిట్ కొట్టేస్తాయి. ఇగో దీనికన్నా కిందికి వస్తే 300 ప్రాఫిట్ నడుస్తుంది. ఈ ఈఎంఐ దగ్గరకు వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇది మూమెంట్ ఇస్తుంది కాబట్టి నేను తీసేసుకున్నా. ఇది జస్ట్ కంటిన్యూ అయిపోతే ఒక 1000 రూపీస్ ప్రాఫిట్ రాగా నేను ఎగ్జిట్ కొడతాను. ఎందుకంటే కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది మార్కెట్. యాక్చువల్లీ పడాలి ఇక్కడ నుంచి. చూడండి ఫ్లక్చుయేట్ అవుతుంది మార్కెట్. ఆబ్వియస్లీ బడ్జెట్ డే కదా, ఆ మాత్రం రిస్క్ ఉండకపోతే రస్క్ ఏముంటుంది. దీనికన్నా పైకి వెళ్తే ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది. ఇగో దీనికన్నా పైకి వెళ్తే, ఈ ఏరియాకన్నా పైకి వెళ్తే ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది. దీనికన్నా కింద ఉన్న వరకు మనం సేఫ్. ఒక పెద్ద ఫాల్ రావాలి, ఎట్లుంటుంది మన ప్రీమియం 190 నుంచి 300కి వెళ్ళిపోవాలి. మజా వస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం, ప్రాసెస్ ఫాలో చేద్దాం అంతే. ప్రాసెస్ అంటే తెలుసు కదా. అరే ఈ ప్రీమియం కింద వాడుతుంటే ఇది ఎందుకు వాడుతుందిరా నాయన. ఇది ఎందుకు పడుతుంది అసలు. ఓకే పైకి వెళ్తున్నా, సర్లే ఈ పైకి వెళ్ళేదాకా నేను సేఫ్. దీనికన్నా పైకి వెళ్తే ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది, ఏమాత్రం ఆలోచించకుండా. చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది గైస్. కొత్త వాళ్ళు కొంచెం జాగ్రత్త. నేను మన దీంట్లో పెట్టేసా, ప్లీజ్ డోంట్ ట్రేడ్, న్యూ ట్రేడర్స్ ప్లీజ్ డోంట్ ట్రేడ్ అని పెడుతున్నా మన దీంట్లో. చలో గ్రీన్కి వచ్చేసాం. నైస్, కంటిన్యూ అయిపోయింది. చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది గైస్. ఇగో అసలు ఇంత పడ్డది, ఇప్పుడు పైకి వెళ్ళాలి యాక్చువల్లీ. అది ఎందుకు వెళ్ళట్లేదు. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు గో అప్. ఇది పడిన ప్రకారం అయితే పడాలి ఇది. కమాన్. అరే ట్రేడింగ్ తీసుకున్నప్పుడు హార్ట్ బీట్ ఎట్లా ఫాస్ట్గా అవుతుంది. ఇగో ఈ ఏరియా బ్రేక్ అయింది అనుకోండి, ఈ ట్రేడ్ రాకెట్ అవుతుంది, పైకి వెళ్ళాలి. నా వ్యూ ప్రకారం అయితే పైకి వెళ్ళాలి గైస్. అంటే మన ప్రీమియం పైకి వెళ్ళాలి, నిఫ్టీ కిందికి పడాలి. ఎందుకంటే చూడండి ఎంత మంచి రెడ్ క్యాండిల్ చేసిందో. అరే ఇంత వాడుతున్నా ప్రీమియం పెరుగుతలేదా నాయన. ఓకే గుడ్. ఓ ఇంత వాడుతున్నా ప్రీమియం చూడండి ఇంత స్లో అవుతుంది పైకి. పోరా అయ్యా పైకో, రాకెట్ బూస్ట్ అయ్యి 700 ప్రాఫిట్, 800, 1000 పో పైకో, 1500 గుడ్, 1700, 2000, 2300. మీరు చూసిన 2900 ప్రాఫిట్ నడుస్తుంది ఓవరాల్లీ. కమాన్ 2300, 2400, 3000. కమాన్ ఇంకొంచెం వెళ్ళు, దొక్కు వెళ్ళు. 3500, 3800, 4000. కొట్టు పై కొట్టు, రాకెట్ కొట్టు, బూస్ట్ కొట్టు పైకి, 4000 కొట్టు పైకి. ఈ జోన్ బ్రేక్ అయిపోతే చాలా పెద్ద ప్రాఫిట్ వస్తుంది గైస్. ఈ జోన్ బ్రేక్ అవ్వాలి కానీ. కమాన్ కింద. అబ్బా అనుకున్నా నేను ప్రాఫిట్ తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే ఈడ బయింగ్ జోన్ ఉంది కదా, కొంచెం ఇదవుతుందని భయపడ్డా నేను. కమాన్ గైస్ నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. ఇది కొంచెం కిందికి వచ్చింది కదా, ఇది బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఓకే ఇప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ 2600 రూపీస్. ఓకే చెప్పలే, అందుకే నేను కొత్తోళ్ళు వద్దు గైస్, కొత్తోళ్ళు వద్దు. వావ్
మజా వస్తుంది. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే మాత్రము మజా వస్తుంది. నేను ఓ ఓ ఓ ఓ ఈ ఏరియా బ్రేక్అవుట్ అవ్వాలి. అరే నాకు ఇది మూడు మూడు ఉంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఆ రెండు పెట్టుకుందాం. 400 యాడ్ చేసుకుందాం. చలో 400 పుట్ యాడ్ చేసుకున్నాం. రిఫ్రెష్ చేసిన 150 క్వాంటిటీ. ఈ ఏరియా బ్రేక్అవుట్ అవ్వాలి గైస్, లేదంటే మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. నా లెక్క ప్రకారం అయితే బ్రేక్అవుట్ అవుతుంది అనుకుంటున్నా. అసలు మన బడ్జెట్లో ఏం జరుగుతుందో ఏం తెలియదు. దానిలో రిజిస్టర్ చేసుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిలో రిజిస్టర్ అయిపోయింది. ఒక లైక్ వేసుకోండి అబ్బా, వేసుకుని నేను గ్యాప్ ఇస్తా. కొట్టారా లైక్? కొట్టారా? వెరీ గుడ్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు. టెలిగ్రామ్లో మన లింక్ వద్దొద్దు, మనల్ని ఫోమోలో లాగుతుంది. నాకు ఇది బ్రేక్అవుట్ కావాలి గైస్. 90% బ్రేక్అవుట్ అయిపోతుంది, కానీ నేను రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏం లేదు, ఇక్కడ ట్రేడ్ తీసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. బట్ కొంచెం సేపు ఆగుదాం, ఆగండి. అంత ఈజీగా మార్కెట్ ఇవ్వదు కదా ప్రాఫిట్లు. అంత ఈజీగా ఇస్తే ఇవ్వడన్న ట్రేడర్లు అయిపోతారు కదా. అందరూ పని మానుకొని సాఫ్ట్వేర్ జాబ్లు వదులుకొని అన్ని బిజినెస్ ఇవే చేస్తారు. అంత ఈజీగా డబ్బులు వస్తాయి. కొంచెం జిమిక్ ఉంటుంది ఇది. మీకు ఎక్స్పీరియన్స్ తోటి అనుకోవచ్చు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎందుకన్నా అంటే, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ జాబు లేకపోతే ఏదైనా జాబ్ కావాలంటే 10 సంవత్సరాలు స్కూల్ చదివి ఇంటర్మీడియట్ చదివి అది చదివితేనే వస్తాయి కదా, ఉట్టే రాదు కదా. అది పాయింట్. ఇక్కడ కూడా నేను తీసుకోవచ్చు యాక్చువల్లీ. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకోవచ్చు. ఇది ఒకవేళ బ్రేక్అవుట్ అయిపోతే ఎగ్జిట్ కొట్టేసాలి. చలో, కొత్తలు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఏం చేస్తారు సార్, నేను నాకు పుట్టు సైడే కొనాలని ఉంది గైస్. ఈ జోన్ ఉందా, ఈ జోన్ దగ్గరకు వచ్చి ఒక రిజెక్షన్ క్యాండిల్ వేసింది అనుకోండి, రెడ్ కలర్ క్యాండిల్, మళ్ళీ కొనుక్కోవచ్చు నేను. ఓకే, మళ్ళీ పుట్టు బై చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఇచ్చే తర్వాత తీసేస్తా. ఇప్పుడు చూడండి గైస్, ఎక్కువ డీప్లో ఆలోచించకండి. చాలా రోజుల నుంచి పైకి అవుతుంది. ఈరోజు బడ్జెట్ ఉందని చెప్పేసి మార్కెట్ కొంచెం వీక్ అయిపోయింది. ఓకే, కరెక్టే కదా. నేను మొన్న చెప్పిన నాకెందుకో పెద్ద రెడ్ క్యాండిల్ వస్తుంది అనిపిస్తుంది అని. ఇప్పుడు అంత పెద్ద రెడ్ క్యాండిల్ రాలే, బట్ జరుగుతుంది, చూద్దాం. తర్వాత 5 మినిట్స్ క్యాండిల్ వేసామంటే ఓకే, పైకి వచ్చింది గైస్, నైస్. నేను ప్రీమియం ఇది చేంజ్ చేస్తా, ఎందుకంటే మన చేంజ్ అయింది ఇది. ఓహోహోహో అట్నా ఏంద్రా. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా పుట్ సైడ్ వేస్ట్. ఇక్కడ క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, మనం పుట్టు ఎగ్జిట్ కొట్టేసాలి. ఇంకా పుట్టు సైడ్ అసలు ఆలోచించవద్దు. 3 ఓపెన్ చేసుకుందాం. ఇట్లా వాటర్ లెక్క ఉండాలి ఎప్పుడు అంటే అప్పుడు మనం ఫ్లక్చుయేట్ అయిపోవాలి గైస్. బడ్జెటా మజాకా ఏం వెళ్తుంది రెండు సైడ్. మనము ఆటగాడు అయ్యి ఉండాలి. మనము ఆటగాడు అయితేనే ఇలాంటి దాంట్లో మనం డబ్బులు సంపాదించగలుగుతాం. ఆటగాడు కాలేదనుకోండి ములిసిపోతాం. సో ఒకసారి 1 మినిట్ క్యాండిల్లో చూసాం ఏం జరుగుతుందో. ఓకే, ఈ క్యాండిల్ యాక్చువల్లీ చాలా బాగా ఎండ్ అయింది, గ్రీన్ క్యాండిల్. ఇప్పుడు పడ్డది అనుకోండి గైస్, పుట్టు ప్రీమియం ఎట్లా పెరుగుతుంది చూడండి. దీని కింద వచ్చింది అనుకోండి, ఈ మొత్తం పడిపోతుంది. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయిపోగానే ఇంకా రాకెట్ కింద సైడ్. కానీ ఈ క్యాండిల్ కొంచెం స్ట్రాంగ్ ఉంది, పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కానీ చూద్దాం, ఆగుదాం, ఏం జరుగుతుందో చూద్దాం. కొత్త వాళ్ళు ప్లీజ్, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో వేసిన న్యూ ట్రేడర్స్ ట్రేడ్ చేయకండి ఇట్లాంటి మార్కెట్లో ప్లీజ్. ఓకే, నేను ఎట్లా వెయిట్ చేస్తున్నా మీరు చూస్తున్నారు కదా. వెయిట్ చేసి జాగ్రత్తగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే బిస్కెట్ అవుతారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది. ఓకే, ఈరోజు మనము ఎక్కువ ట్రేడ్ చేస్తున్నాం గైస్, జస్ట్ బికాజ్ ఇది అన్యూజువల్ డే కాబట్టి. యూజువల్లీ మనం 3 to 5 ట్రేడ్ చేస్తాం. కొన్నిసార్లు మనకు మార్కెట్ ఆపర్చునిటీస్ అప్పుడు తీసుకోవాలనిపిస్తుంది. అది కూడా రెగ్యులర్గా చేయొద్దు. ఆప్షన్ బయింగ్ చేసేటోళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేకపోతే మిడ్ వాళ్ళు ఎవరంటే, ప్రో వాళ్ళు ఉన్న రోజుకి 3 నుంచి 5 ట్రేడ్లు మాత్రమే చేయండి ప్లీజ్. ఓకే, అది బాబా 5 మినిట్స్ క్యాండిల్ ఇది చూసారా, క్రేజీ అసలు గైజ్. నేను పుట్ సైడ్ మళ్ళీ పొజిషన్ యాడ్ చేసుకున్నా.
నాకేందంటే ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఒక పెద్ద ఇది ఇస్తాను అనమాట. కానీ ఆ ఏరియా బ్రేక్అవుట్ అవ్వాలి, లేకపోతే కొంచెం కష్టం. కమాన్ కమాన్, ఒక రెడ్ క్యాండిల్, పెద్ద రెడ్ క్యాండిల్ ప్లీజ్, కమాన్. ఈ ఏరియా క్రాస్ చేసి కింద పడు. అరే మన ప్రాఫిట్ మొత్తం తినేసింది ఇది. ఇది ఏంటి ఇన్ని పాయింట్స్ మూవ్ అయింది? అయ్యా, ఈ క్యాండిల్ చూడండి గైస్, ఎంత మంచి బేరిష్ క్యాండిల్. ఈ నెక్స్ట్ క్యాండిల్ చూడండి ఎట్లా పైకి పోతుందో. మజాక్ అవుతుంది అందరికీ. చలో దీనికన్నా పైన వెళ్తే నేను అసలు ఎగ్జిట్ కొట్టేయాల్సి వస్తుంది, వెయిట్ చేయలేను. ఎందుకంటే మనం ప్రాఫిట్ మొత్తం తినేస్తుంది అది. ఆల్రెడీ తినేసింది. ఇప్పుడు చూడండి 1400 లాస్ చూపిస్తుంది. బట్ వెయిట్, ఆటగాడితో ఆడుకుంటుంది ఇది. ఇప్పుడు చూడండి గైస్, ఈ లైన్ ఉందా 23,448, ఇది బ్రేక్ అయితే 95% కింద పడిపోవాలి. ఇది బ్రేక్ అయితే కమాన్, మనకు ఒక పెద్ద రెడ్ క్యాండిల్ కావాలి ఇక్కడ. ప్రీమియం చార్ట్ కాదు, మన ఇండెక్స్ చార్ట్లో. కమాన్, ఎస్, గట్టిగా తొక్కు, కిందికి తొక్కడం కాదు కానీ. కమాన్ అన్నయ్య అన్న బంటే నిదురవగా అక్షరం నీదే. కాల్లో ఈ ఏరియా బ్రేక్అవుట్ అవ్వాలి. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే మన ప్రీమియం పెరుగుతుంది. అరే పడిపోతున్నాం. ఈ ఏరియా బ్రేక్అవుట్ కాల్లో గైస్, ఇగో ఇది బ్రేక్అవుట్ అవ్వాలి. కమాన్, కాల్లో ఇది బ్రేక్అవుట్ అయితే మన ప్రీమియం పెరుగుతుంది. ఇంత ఫాస్ట్గా ఎందుకు కింది పడుతుంది అబ్బా? ఇది అక్కడక్కడనే తిరుగుతుంది. కానీ ఒకసారి 1 మినిట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, 1 మినిట్లో సపోర్ట్ తీసుకుంటుంది. ఐ వాంట్ ఇట్ టు బ్రేక్. ఇంకో విషయం తెలుసా గైస్, ఒక కొత్త విషయం చెప్తా మీకు, మేబీ తెలిసి ఉంటుంది. ఈ 9 ఇంకా 15 ఏమే ఉందా, ఇది ఎప్పుడెప్పుడైతే దగ్గర వచ్చేస్తాయి కదా, మార్కెట్లో ఫాస్ట్ మూమెంట్స్ రావన్నమాట దగ్గర వచ్చినప్పుడు. యూజువల్లీ గమనించండి అది. ఓకే, చలో నైస్. ఓకే 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 బా. గైస్ ఒక ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ కొడతాను, ఎందుకంటే ఇది సైడ్ వేస్ మార్కెట్ వెళ్తుంది. ఇది మన ప్రాఫిట్ 1600 చూపిస్తుంది. ఇంకొంచెం పైకి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఎందుకు తెలుసా, ఈ జోన్లో ఉన్నంత వరకు మనం ట్రేడ్ చేయలేం గైస్, ఎందుకంటే అది అక్కడక్కడనే తిప్పుతుంది మీరు గమనిస్తున్నట్టయితే. ఓకే, కొంచెం ఒక మంచి మూమెంట్ ఇవ్వగానే నేను ఒక ప్రాఫిట్ బుక్ చేసుకొని ట్రై చేస్తాను. 2000 రాగానే చేయాల్సిండే, బట్ ఐ వెయిటెడ్. అయ్యో ఎగ్జిట్ కొట్టేసిన గైస్, టూ మచ్ ఇది. కానీ మజా వస్తుంది నాకు ఈరోజు. ఇప్పుడు మళ్ళీ కింది పడతా చూడండి. బడ్జెట్ డే అప్డేట్ చూద్దామంటే ఫోన్లో చూద్దాం. కానీ స్టాప్ లాస్లో ఇట్లా చేస్తుంది, అటు పోతుంది ఇటు పోతుంది, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఈ జోన్ మనం బయటకు వచ్చేదాకా కొంచెం సేపు వెయిట్ చేయడం బెస్ట్ గైస్. ఇగో ఈ జోన్ కొంచెం టెంప్టింగ్ ఉంది, ఈ మొత్తం జోన్. వెయిట్ చేయడం బెస్ట్. ఇప్పుడు నాకు తెలిసి నెగిటివ్లో ఉంటుంది మనది.
2800 నెగిటివ్లో అని వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఏదో 1 రోజులు అలా చెల్తా. ఏం చేస్తుంది అసలు? పైకి పోతుంది, కిందికి పోతుంది, పైకి పోతుంది, కిందికి పోతుంది, బ్రేక్అవుట్ ఇవ్వదు. ఇప్పుడు ఈడ మొత్తం ఇప్పుడు పుట్టు పెరుగుతుంది చూడండి. ఒక రిస్క్ తీసుకుందాం ఆగండి. ఎందుకు తీసుకుందాం అంటే ఈ ఎడ్జ్ దగ్గరకు వచ్చింది, ఈ ఏరియా నుంచి ఈ ఏరియా కింద ఉన్న వరకు మనకు కొంచెం ప్రాఫిట్ ఇవ్వని ట్రై చేస్తుంది. మళ్ళీ కిందికి రాగానే మనం ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది. ఇది నార్మల్ యూజువల్ డే లాగా ప్రాఫిట్ హోల్డ్ చేసుకొని పెట్టుకోలేము అనమాట. దీనికన్నా కిందికి వస్తే ఎగ్జిట్ కొట్టేస్తా. దీన్ని బ్రేక్ చేయని ఇస్తలేదు చూడండి. ఈ ఏరియా ఉందా కాల్లో, ఇది కింద ఎండ్ అయింది అనుకోండి క్యాండిల్, ఒక మంచి మూమెంట్ వస్తుంది మనకు పుట్లో. కానీ అది బ్రేక్ అవ్వడానికి ఇస్తలేదు. సమ్మన్ ఈ స్టాపింగ్ ఇట్. చలో ఒక మంచి కొంచెం మూమెంట్ ఇడిదాకి నేను ఎగ్జిట్ కొట్టేస్తా. ఎందుకంటే ఈ జోన్లో మనం ట్రేడ్ చేయొద్దు. అన్నయ్య అన్నావంటే నిదురవగా, అన్నయ్య అన్నావంటే రానా, మక్షులో ఉందే క్షణం అక్షరం నీదే. గైస్ ఐ హ్యావ్ టు ఎగ్జిట్ ఐ థింక్. ఎందుకంటే ఇది చూడండి, ఇది బ్రేక్ అయితే స్ట్రాంగ్గా కింద పడుతుంది. మనం అంత ఆపర్చునిటీ ఇవ్వద్దు దీనికి. ఐ హ్యావ్ టు ఎగ్జిట్ కొట్టేసా. ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేము దీన్ని, పడితే ఫుల్ పడతాయి ఇది. ఇగో నైస్, ఒక బేస్ చేసుకొని మెల్లమెల్ల పైకి వెళ్తుంది ఇది. ఈ ఫాల్ని ఉంది కదా, ఈ ఫాల్ నుంచి కాపాడుకుంటుంది మళ్ళా. సరే ఎంతసేపు కాపాడుకుంటుందో చూద్దాం. ఫుల్ డే చార్ట్లో ఎట్లా నడుస్తుందో చూపిస్తా కానీ. ఇగో ఎంత పెద్ద ఫాల్ ఇచ్చి మళ్ళీ పైకి పోతుంది. సో బయర్స్ కొంచెం ఉన్నారు కొంతమంది, ఇంత పడినా మళ్ళీ లేపుతారంటే గ్రేటే. ఒక్కసారి బడ్జెట్ అప్డేట్ చెక్ చేసుకుందాం ఆగండి. వీడియో లెంత్ అవుతుంది కానీ బట్ ఇట్స్ ఓకే. బడ్జెట్ 2025 అప్డేట్. నాకు నిర్మలని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది, ట్యాక్సీలు చంపుతుంది కదా. 30 minutes క్యాండిల్లో ఏం జరుగుతుంది గైస్? 30 minutes క్యాండిల్లో బ్యారిష్ ఉంది గైస్, కిందికే పడతా అనిపిస్తుంది యాజ్ పర్ 30 minutes క్యాండిల్. బట్ మనది ఈ డే కాబట్టి మనం ఏం చెప్పలేము. कुछ भी नहीं कह सकते अपन कुछ भी नहीं कह सकते. ఓకే, నిర్మలకు బడ్జెట్ 2025 లైవ్ ఉంది ఎడనా? ఎన్డీటీపీ ప్రాఫిటా ఇది లైవా? చెక్ చేద్దాం ఇది ఏందో కథ. అందులో ఓకే, కాల్ సైడ్ కొంచెం మంచి మూమెంట్ వస్తుంది. ఒక రిస్క్ తీసుకుంటా కదా కాల్ సైడ్, చిన్న రిస్కే. ఈ కింద ఏరియా బ్రేక్అవుట్ అయితే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. ఓకే చలో, నిర్మల ఏం ఆడుతుంది? అరే ఇది బడ్జెట్ వీడియో కాదురా రే. చలో 1900 ప్రాఫిట్ నడుస్తుంది గైస్, 2700 సూపర్. ఈరా ఒక మంచి మూవీరా గైస్. చూడండి మనము 1300కి వచ్చేసాము. గుడ్. ఇందాక కూడా మనం పెద్ద ప్రాఫిట్ వచ్చినా మనం బుక్ చేసుకుంటలేం, తీటగాలు లేక. అరే ఏంద్రా ఇది? ఈ ప్రీమియం ఏం గైస్? రాకెట్లక పటక్ మన కింద పడ్డది.
ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతుంది. అరే లైవ్ చూపియండిరా, లైవ్. నేను అసలు ఫాలో చేయ ఇవి, జస్ట్ ఏం జరుగుతుందో చూద్దామని. ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతుంది కదా మార్కెట్, ఒకసారి చూద్దామని అనుకున్నా. ఒక మంచి మూవీ సామి. లైవ్ అసలు లేదు సామి, టీవీలో ఉందా ఇది కంపల్సరీ లైవ్? ఏమో చెప్తుంది ఇగో. Requirements and procedures for speedy approval of company mergers will be rationalized. The scope for fast track mergers will also be widened. ఆమె వాయిస్ వింటేనే నాకు ఇట్లా కోపం వస్తుంది తెలుసా, ఎందుకో నాకు అర్థం కాదు. ఐఎమ్ సారీ బట్ ఐ డోంట్ నో వై. ఆమె మంచి ఆమెనే ఉండవచ్చు తెలియదు నాకు, బట్ ఎందుకో నాకు ఆమె వాయిస్ చూస్తే ఇరిటేషన్ లెక్క అనిపిస్తుంది. నీకు అనిపిస్తుంది అట్లా? దీనికన్నా కింద క్యాండిల్ అయితే ఎగ్జిట్ కొట్టేస్తా గైస్, ఎందుకంటే ఇది నాకు ఒకటి క్రియేట్ చేస్తుంది. ఇది దీనికన్నా కింద ఉంటే పుట్టు చాలా ఫాస్ట్గా ఎండ్ అయిపోతుంది. ఇది దీని కింద ఆగు ఎండ్ అయితే. ఏం చెప్తున్నావు? ఆ వీడియో మనది లెంత్ అయిపోతుంది, ఈ ముఖం ఏమే చెప్తున్నావు? ఎగ్జిట్ కొట్టేస్తాను నేను. నాకు ఎందుకో కొంచెం టెంప్ట్ చేస్తుంది ఇది. మనం మంచి ట్రేడ్ వచ్చినప్పుడు సెటప్ తీసుకున్నాం, ఈ ఎగ్జిట్ కొట్టగానే పైకి పోతుంది, నాకు అదే కోపం వస్తుంది. సో ఓకే ఆగండి. ఈ క్యాండిల్ ఒకవేళ ఇక్కడ ఎండ్ అయింది అనుకోండి, కింద పుట్లో జంప్ అవ్వాల్సి వస్తుంది మనం, ఎందుకంటే చాలా పెద్ద ఇది మూమెంట్ ఇస్తుంది. అది పుట్లో బై చేసుకున్నా. ఈ సెటప్ని ఏమంటారు తెలుసా? ఏరియా బ్రేక్అవుట్ అయిపోయింది, బ్రేక్అవుట్ అయిపోయి మళ్ళీ జోన్ లోపలికి వస్తే ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఈ సెటప్ని అదే అంటారు. పుట్టు కూడా పెరుగుతుంది, కాల్ కూడా పెరుగుతుంది. ఏందో ఇది 4000 బడ్జెట్ మనల్ని గుల్పెట్టట్టు ఉందిగా. కాల్ చూడండి గైస్, ఈ ఏరియా కింద పడలే చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తారా? కమాన్ పుట్టు ఎరుగురా, అరే ఎంత మెల్ల అట్లా కొట్టు. చూడండి గైస్, గుడ్, కమాన్, వెరీ గుడ్, కమాన్.
deficit is 4.8% of the GDP. చాలా మంచి క్యాండిల్. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ఈ క్యాండిల్ తర్వాత పెద్ద క్యాండిల్ రావాలి, 26. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ రూల్. 25-26, the total receipts other than borrowings పుట్ ప్రీమియం పెరుగుతలే గైస్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? అంత ఫాస్ట్గా పెరుగుతలే. 34.96 lakh crore rupees and 50.65 lakh crore rupees respectively. The net మంచి మూమెంట్ ఇచ్చింది కానీ మళ్ళీ రివర్స్ వెళ్తుంది. 28.37 lakh crore rupees. The fiscal deficit is estimated to be 4.4% of GDP. To finance the fiscal deficit, the net market borrowings from dated security చల్ ఆమె మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన ట్రేడ్ ఖరాబ్ అవుతుంది. చలో క్యా హో రహా హై అప్నే ట్రేడ్ మే. ఈ ఏరియా క్రాస్ కావాలి గైస్, కింది సైడ్. కమాన్ పైకి ఓకరయ్యా. పైన ఇది బ్రేక్ అవ్వాలి, దాని తర్వాత ఇది బ్రేక్ అవ్వాలి. అప్పుడు బ్రేక్ అయితే ఒక మంచి మూమెంట్ వస్తుంది కింది సైడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్ వస్తుంది, స్ట్రాంగ్ మూమెంట్. కమాన్ కొట్టు, పైకి కొట్టు. ఒక 230 దాకా రా. ఏంద్రా నాయన అంత పైకి పోతుంది, అంత కిందికి వస్తుంది. ఎగ్జిట్ పడతా. అమ్మో ఆడుకుంటుంది ఇది. అమ్మా టైర్డ్ అయిపోయినా నేను, మైండ్కి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇది ప్రైస్ యాక్షన్ కరెక్ట్ ఫాలో అవుతలేదు గైస్. పడాలి ఇది, బట్ ఎందుకు సడన్గా పైకి వెళ్ళడం, సడన్గా కిందికి వెళ్ళడం చేస్తుంది. అట్లా అయితే కొంచెం కష్టమవుతుంది. కానీ ఇష్టం వచ్చినట్టు మనము ట్రేడ్ తీసుకుంటున్నాం. ఈరోజు ఒక్కరోజు బక్షీష్ అని చెప్దాం. బక్షీష్ అంటే ఈ ఒక్కరోజు పోతే పోనీ అన్నట్టు. ఈ కింద ఇది బ్రేక్ అవ్వాలి ఇప్పుడు. ఇగో ఇది బ్రేక్ అయితే ఒక మంచి ఫాల్ దొరుకుతుంది. పైకి కిందికి పైకి కిందికి ఇష్టం వచ్చినట్టు పోతుంది గైస్, కొంచెం జాగ్రత్త. ఐ డోంట్ నో హూ ఆర్ ట్రేడింగ్. లేకపోతే వెయిట్ చేద్దామా అని చూస్తున్నా నేను, కొంచెంసేపు ఆగి సెకండ్ హాఫ్లో ట్రేడ్ చేద్దామా అని చూస్తున్నా. పుట్టు ప్రీమియం పెరుగుతలే చూడండి, అబ్జర్వ్ చేస్తురా. ఇది చూడండి కాల్ పడుతుంది, పుట్టు పెరుగుతలే. వీడియో లెంత్ అయిపోతుంది గైస్. ఓకేలే, వైఫై ఉంది కదా, అప్లోడ్ చేయడానికి ఈజీయే. ఇగో ఎట్లా పడుతుంది చూడండి పుట్టు. కాల్ చూడండి, సారీ కాల్ ఎట్లా పడుతుంది, పుట్టు చూడండి. ఓకే గుడ్ గుడ్. స్పైక్ కావాలి మనకి, స్పైక్. ఓకే స్పైక్ 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 ప్లీజ్. స్పైక్ స్పైక్ స్పైక్. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఓకే నైస్. కమాన్ స్పైక్ కావాలి గైస్ మనకి. ఒక్క స్పైకి ఈ బయర్ జోన్ బ్రేక్ కొట్టు. స్పైక్ స్పైక్ స్పైక్.
పైకి స్పైక్ 2000కి వచ్చేస్తాం. గుడ్. కమాన్ స్పైక్ కొట్టు. షార్ప్ స్పైక్ కావాలి మనకి. ఓకే గుడ్. కొట్టు పైకి కొట్టు ఫాస్ట్. చలో గ్రీన్కి వచ్చేసాం. గుడ్. స్పైక్ కొట్. సూపర్. కొట్టు పైకి కొట్టు. ఇంకొంచెం. గుడ్. ఇంకొంచెం. కమాన్ పైకి వెళ్ళకు. కమాన్ ప్రీమియం కొట్టు. గుడ్. పైకి కొట్టు. క్రేజీ పడుతుంది గైస్. కమాన్ పైకి చలో సెల్ కొట్టేస్తాం. ఎందుకంటే రివర్స్ అయితే ఫాస్ట్గా రివర్స్ అయిపోతుంది గైస్, అందుకే సెల్ కొట్టిన. కానీ క్రేజీ క్యాప్చర్ చేసినాం. ఓకే 4000 నుంచి 200కి వచ్చినాం. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చేద్దాం. ఓకే మనము పిక్చర్ లెక్క చేస్తున్నాము, అట్లా కాకుండా కొంచెం జాగ్రత్తగా ట్రీట్ చేద్దాం. ఓకే కాల్ పుట్టు ఒకటి యాడ్ చేసుకున్నాం. ఓకే మంచి మూమెంట్ క్యాప్చర్ చేసినాం. యాక్చువల్లీ మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడగా క్యాప్చర్ చేసినాం. 4000 రూపీస్. యూజువల్లీ ఏంటంటే మనం ముందు ఒక లాస్ వచ్చింది కాబట్టి మనం అది చేయలేకపోయినాం. బట్ ఇట్స్ ఓకేలే. ఇప్పుడు బ్రేక్ అయిపోయింది గైస్. బ్రేక్ అయిపోయిన తర్వాత ఈ ఏరియా కన్నా పైకి వెళ్ళిపోతే రిస్క్. ఈ ఏరియా కన్నా కిందనే ఎండ్ అయింది అనుకోండి క్యాండిల్, మళ్ళీ మనకు పుట్ సైడ్ ఛాన్స్ ఉంటుంది. లేదు, రివర్స్ వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, జోన్ లోపలికి వెళ్ళిపోయింది గైస్. స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ ఇది. అమ్మా క్రేజీ ఎండ్ చేసామా గైస్. కొంచెము ఆడుకుంటుంది కదా మన బ్రెయిన్ తోటి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా గుల్పే కైండ్ ఆఫ్ క్యాండిల్స్ ఇవి. ఇక ఇంత కిందికి వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ కొట్టింది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అది పనికిరాదు. చెప్పలే స్ట్రాంగ్ క్యాండిల్ దాని మూమెంట్ ఇచ్చింది. ఎంత 10 పాయింట్. అరే ఇంత దగ్గర 10 పాయింట్ ఎట్లా కనిపిస్తుంది నాకు? 20, 30. ఒకసారి ఇక్కడ 10 ఉంటే ఇక్కడ ఉంటుంది పాయింట్స్. 196 నుంచి 30 పాయింట్స్. వెయిట్ చేద్దాం గైస్. ఇప్పుడు మనము సేఫ్ జోన్లో ఉన్నాం, ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. సో కొంచెం వెయిట్ చేద్దాము. ఆడుకుంటుంది కదా, అబ్జర్వ్ చేద్దాం కొంచెం సేపు. ఇది తీసేద్దాం. ఇవి ఈ ఏరియా కన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే మళ్ళీ పుట్ పొజిషన్ నేను పెడతా. కాల్ ఇగో ఈ ఏరియా కన్నా పైకి వెళ్తే కాల్. ఈ జోన్ ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది యాక్చువల్లీ. ఇది చూద్దాం, వెయిట్ చేద్దాం, ఆగండి. పాజ్ చేయాలా గైస్? చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. నేను పొజిషన్ తీసుకున్నప్పుడు రికార్డ్ బ్యాక్ చేయాలన్నా లేకపోతే ఉండనియానా? మీరే చెప్పండి. ఆహాహా పుట్టు సైడ్ మూమెంట్ వస్తుంది గాయస్, కానీ కింద ఎండ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం, ఆగండి. బై వద్దు, ఇది దీని కింద ఎండ్ అవ్వాలి. 23,400 ఆర్ 23,390 కింద క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, పడుతుంది మళ్ళా. షార్ప్ మూమెంట్స్ ఇస్తుంది, షార్ప్ మూమెంట్స్. ఈ ఏరియా మనం ఎంత మంచి క్యాప్చర్ చేసాం గుర్తుంది కదా గైస్. మనం ఎక్కడ తీసుకున్నాం మనకు గుర్తొస్తలే, కానీ సమ్వేర్ ఇక్కడ తీసుకున్నాం అనుకుంటున్నా. 30-40 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం గైస్ మనం. గుడ్. ఏమయ్యా ఇది ఇందానా? $26 ఉంది. క్యాండిల్ ఇక్కడ ఎండ్ అయితే నేను పుట్ పొజిషన్ పెడతా, కింద ఎండ్ కావాలి. ఇండియా విక్స్ తగ్గిపోయింది చూడండి గైస్, 14కి వచ్చింది. అంటే బయర్స్కి మంచిది కాదు, ఆప్షన్ సెల్లర్స్కి మంచిది యూజువల్లీ. ఎందుకంటే విక్స్ తగ్గింది కదా, డీకేల్ ఫాస్ట్ అవుతాయి అన్నమాట. ఓకే ఇక్కడ ఎండ్ అయింది. ఇది పైకి వెళ్ళకపోతే ఇంకా కింద పడుతుంది మొత్తం.
ఒక రిస్క్ తీసుకుందామా, కానీ ఎండ్ అయ్యేదాకా వెయిట్ చేద్దామా. ఒక చిన్న రిస్క్ తీసుకోవద్దు అవుతుంది, కానీ వెయిట్ చేద్దాం ఆగండి. ఈఎంఐ దాకా వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఓకే, మనమైతే సేఫ్ జోన్లో ఉన్నాము. ఓకే, ఇప్పుడు ఏమవ్వాలి తెలుసా, మ్యాక్సిమము ఈ ఈఎంఐ దగ్గర రావాలి. ఈఎంఐ దగ్గర నుంచి ఒక రెడ్ క్యాండిల్ వచ్చిందంటే మళ్ళీ పుట్ పొజిషన్లో మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇవి చేంజ్ చేసుకుంటా ఎప్పుడు అట్ ద మనీ ఇన్ ద మనీలోనే తీసుకోవాలి గైస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. 400 పుట్ యాడ్ చేసుకున్నా, 400 కాల్ యాడ్ చేసుకున్నా. నాకు పుట్లోనే నమ్మకం ఉంది, సో పుట్లోనే మనం ట్రేడ్ చేద్దాం. నా అంచనా ప్రకారం అయితే కింద పడిపోతుంది గైస్ ఇది. ఈ ఈ క్యాండిల్ అయితే బుల్లిష్ ఉంది, బట్ స్టిల్ నాకు మై మనసు కహ రహా హే దిస్ విల్ బ్రేక్ డౌన్. ఒక రిస్క్ తీసుకుందామా చూస్తున్నా, ఒక చిన్న రిస్క్ తీసుకుందాం గైస్. ఓకే, ఏం లేదు, దీనికన్నా కింద వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా, బ్లైండ్గా ఎగ్జిట్ కొట్టేస్తా. ఓకే, $420 లాస్ చూపిస్తుంది. చలో ఈ ఏరియా బ్రేక్అవుట్ చేయి. స్లో అవ్వకు, మూవ్గా ఎటు అటు. గుడ్ గుడ్, పైనకి స్పైక్ కొట్టు, ప్రీమియం పైకి స్పైక్ కొట్టు. నీకు చెప్పంగానే వినేటట్టే చెప్తున్నా నేను, స్పైక్ కొట్టు అని. ఆహా, ఎగ్జిట్ కొడుతున్నా గైస్. ఆడుకుంటుంది మన బ్రెయిన్ తోటి, అందుకే 3 ట్రేడ్లే చెయ్యాలి ఎవ్రీడే. నేను అనుకుంటే రికార్డ్ చేస్తాను అనుకోండి, నేను మంచి 10 పాయింట్స్, ఈడ 10 పాయింట్స్, ఈడ 10 పాయింట్స్, ఈడ 10 పాయింట్స్, ఈడ రపరప క్యాప్చర్ చేయగలుగుతా, కానీ అది ఇట్స్ నాట్ అ గుడ్ వే టు ట్రేడ్ యాక్చువల్లీ. ఎప్పుడు ప్రాసెస్ ఫాలో చేయాలి, అప్పుడే మనకి మంచిది. ఇష్టం వచ్చిన ట్రేడ్ చేయవద్దు ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సపోర్ట్ మంచిగా తీసుకుంది. 130 మినిట్స్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, 30 మినిట్స్లో బేరిష్ ఉంది, డబుల్ బాటమ్ చేసింది కానీ బేరిషే ఉంది. ఓకే, 5 మినిట్స్ క్యాండిల్లో వెయిట్ చేద్దాం అక్కడ, ఈ ఏరియా బ్రేక్ అవ్వనిద్దాం. ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ లాసెస్ వస్తుంది మనకి. సో వెయిట్ కరికే తమాషా దేఖో. ఓకే, లేకపోతే అది ఏం చేస్తుంది తెలుసా, ఈడి దాకా రాని ట్రై చేస్తుంది. ఇక్కడ జోన్ ఉంది కదా, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి ఒక రెడ్ క్యాండిల్ వస్తే హెవీ ఫాల్ వస్తుంది. ఓకే, ఎందుకంటే అక్యుములేట్ చేసుకోవాలని చెప్పేసి. నైస్ ఉంది ఈ క్యాండిల్ కూడా, బట్ వద్దులే, ఇది బ్రేక్ అయ్యాక వెయిట్ చేద్దామా. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, పాజ్ చేయమంటారా? పాజ్ చేస్తా ఆగండి, నేను కూడా, నాకు స్ట్రెస్ అయిపోయింది మొత్తం. ఈ తికమకలుగా పైకి పోయింది, కిందికి వచ్చింది, పైకి పోయింది, కింది సమోటేట్ చేస్తుంది కదా, కొంచెం బ్రెయిన్ స్ట్రెస్ అయిపోయింది. ఈ కింద ఏరియా బ్రేక్అవుట్ అయితే మాత్రం నేను పుట్టు పొజిషన్ ఎట్లానే పెడతా గైస్, కింద ఏరియా బ్రేక్అవుట్ అవ్వాలి. ఓకే, ఐ థింక్ పుట్టు సైడ్ పొజిషన్ చేయవచ్చు ఇది, బట్ ఐ వాంటెడ్ టు బ్రేక్
బ్రేక్ అయ్యే లోపల మన ప్రీమియం పెరిగిపోతుంది మస్తు. ఇప్పుడు చూడండి 9 EMI 15 EMI దూరం ఉంది. సో పెద్ద పెద్ద మూమెంట్స్ వస్తాయి. పుట్లో పొజిషన్ చేస్తాం మళ్ళా. ఇది బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే, నాకు ఎందుకో షార్ప్ మూమెంట్ వస్తే అది మిస్ అయిపోతుంది అని చెప్పేసి ఒక్కటే ఆతృత అంతే. మనకు పెద్ద మూమెంట్ వచ్చింది అనుకోండి, అరే మన చేతిలో మిస్ అయిపోయింది అని ఒకటి రిగ్రెట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది పడితే నాకు తెలిసి ప్రీమియం పెరుగుతుంది, ఫట్టుమని పెరుగుతుంది. సో ఆ మూమెంట్ మిస్ అవ్వద్దని నేను తీసుకుంటున్నా ఫాస్ట్గా. యూజువల్ అయితే మనం యూజువల్ ట్రేడింగ్ రూల్స్ ప్రకారం బ్రేక్ అయిపోయిన తర్వాత తీసుకోవాలి. మీరు నా డైలీ వీడియో చూడండి, నేను క్యాండిల్ ఎండ్ అయ్యాక వెయిట్ చేస్తాను. మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక 10 seconds ముందు దాకా అయితే వెయిట్ చేస్తాను. కమాన్, ఒక పెద్ద సెల్లింగ్ క్యాండిల్. అది గుడ్ గుడ్ పైకు. మస్తు పడ్డది, కంటిన్యూ అవుతలే. కంటిన్యూ అయితే ఈ ప్రీమియం పెరుగుతుంది. ఓకే నైస్. గుడ్ గుడ్ గుడ్. స్పైక్ గుడ్, స్పైక్ కమాన్. ఎస్, స్పైక్స్ 500 ప్రాఫిట్, సూపర్. స్పైక్. ఈ ఏరియాలో బయర్స్ ఉన్నారు. ఆ బయర్ కానీ బిస్కెట్ అయ్యండి కింది పడిపోతుంది మార్కెట్. అమ్మా స్పైక్ గుడ్ పైకి. ఒక చిన్న మూమెంట్ బ్రో, ఇక్కడ దాకా రా చాలు. 189 దగ్గర, యాక్చువల్లీ 200 దాకా వస్తే బాగుంటుండే, బట్ అట్లీస్ట్ 199 దగ్గర. మన ట్రేడ్ ఇది. కమాన్, ఇండెక్స్ అయితే మంచిగా పడుతుంది. గుడ్. స్పైకి పైకి. ఇట్లా అయితే పడిపోతుంది కిందికి, అందుకే ఎగ్జిట్ కొట్టేసిన. పడితే పడిపోవాలి గైస్ ఈ టైంలో. అది స్లో చేస్తే మన ప్రీమియం కింద పడిపోతుంది. స్పైక్ ఇవ్వాలి కిందికి, బట్ ఎగ్జిట్ చేయడం బెస్ట్ అది. ఎందుకంటే హోల్డ్ చేసుకుంటే కొంచెం దిమాగ్ ఖరాబ్ అవుతుంది అనమాట. సో 1000 రూపీస్లో ఉన్నాం గైస్, ఇంకా ఆడనే ఉన్నాము. నో లాస్ నో ప్రాఫిట్ లాగా అనమాట 1000 రూపీస్. ఇగో ఎందుకే ఎగ్జిట్ కొట్టిన, ఎందుకంటే దీని ప్రైస్ యాక్షన్ మనకు అర్థమైపోతుంది అనమాట. పడే ఛాన్సే ఎక్కువ ఉంది గైస్, చూస్తే అర్థమైపోతుంది. పడే ఛాన్సే ఎక్కువ ఉంది. మనం ఏం చేద్దాం తెలుసా? ఓకే మంచి మూవీ ఇస్తుంది. 85, 90, 10 పాయింట్స్. ఓకే, బడ్జెట్ డే, నిజంగా బడ్జెట్ డే గైస్. చూడండి ఈ క్యాండిల్ చూడండి గైస్, ఇగో ఇంత బుల్లిష్ ఇచ్చి మళ్ళీ ఇది కిందికి ఇచ్చి మళ్ళీ కింది పడిపోయి చేసి మళ్ళీ పైకి పోతుంది. అమ్మ జీవితం ఏంది బడ్జెట్ అప్డేట్ గైస్. కొంచెం సేపు పాజ్ చేస్తా, ఐల్ బి బ్యాక్. కొంచెం మరీ ఎక్కువ బ్రెయిన్ పెట్టేసినాం మనం. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఈ ఏరియా ఎండ్ అయ్యి క్యాండిల్ కింద ఎండ్ అయితే నేను ఎట్లన్నా పొజిషన్ తీసుకుంటా. ఓకే, సో కొంచెం వెయిట్ చేద్దాం. ఇగో పైకి పోతున్నట్టు నమ్మించి మళ్ళీ కిందికి వస్తుంది. ఏంది ఇది, ఏంది అంట. బై చేసిన బికాజ్ ఐ కుడ్ సీ సమ్. ఈ ఏరియా బ్రేక్అవుట్ కోసమే నేను బై చేస్తున్నాను గైస్. నాకు ఇది బ్రేక్అవుట్ అయితే పెద్ద ప్రాఫిట్ ఇస్తాను, ఒక్కటే ఆశ కాదు, జస్ట్ ప్రీ ప్లాన్ అనమాట అది. ఇంకా ఆల్మోస్ట్ ఎడ్జ్ దగ్గర ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఒక మంచి ప్రాఫిట్ ఇస్తుంది. అందుకోసానికి నేను ఆ పొజిషన్ మళ్ళీ తీసుకుంటున్నాను.
అదేనో మనం 10T వేసేసి పైకి వెళ్ళిపోతుంది. కమాన్ బ్రేక్ అయిపో. ఎంత క్లియర్గా అనిపిస్తుంది చూడడానికి. ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇది బ్రేక్ అయితే పెద్ద ప్రాఫిట్ ఇస్తుంది, క్లియర్గా అనిపిస్తుంది. చాలామంది ఇక్కడ సెల్లింగ్ చేసి ఉంటారు. ఓకే, వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చేస్తుంది. లేదనుకోండి మన రీటైలర్స్ గారు దొంగలు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా తినేస్తారు ఈ పైసలని. టెంప్ట్ చేస్తారనమాట, కింద పడుతున్నా అని చెప్పి. అప్పుడు చాలామంది నా లెక్క డబ్బులు పెట్టుంటారు, రపక్కమని పై తీసుకుని వాళ్ళందరూ ప్రాఫిట్ లాస్ అయిపోతుంది కదా. సో అట్లా ప్లాన్ చేస్తుంటారు అనమాట, ఇది ప్రీ ప్లాన్లా. అది పైకి వెళ్ళిపోతుంది. ఇది బ్రేక్ అయితే మాత్రం ఒక మంచి ప్రాఫిట్ ఇస్తుంది గైస్, గమనించండి మీరు. ఎందుకంటే యాజ్ పర్ జెన్యున్ రూల్స్ ప్రకారం ఇక్కడ బయర్స్ ఉంటారు. ఓకే, ఈ బయర్స్ గారు వాళ్ళ స్టాప్ లాస్ ఇట్ అవుతారని వాళ్ళ స్టాప్ లాస్ పెట్టుంటారు, ఈడ కింద పెట్టుంటారు. ఇది బ్రేక్ అయితే పెద్ద ఫాల్ వస్తుంది. ఓకే, ఆ ఫాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అంతే. ఓకే, కమాన్, ఒక్క ఫాల్ ఈ సామి. చలో, నీకు అడ్డు ఉండే పింక్ కలర్ దాన్ని కూడా తీసేసిన. ఇంకా నువ్వు పడలేదా అంటే ఇంకా నేను కొడతా, చాలా గట్టిగా కొడతా. స్లో అవుతుంది మార్కెట్. కమాన్, అసలు డైలీ ఇంత ట్రేడ్ చేయొద్దు గైస్, మైండ్కి చాలా స్ట్రెస్ తెలుసా. ఐ వుడ్ సజెస్ట్ యూ గైస్ 3 ట్రేడ్ చేసి డే అండ్ డే చేసాను. నేను కూడా అదే ఫిక్స్ అవుతా. ఈ స్ట్రెస్ మరీ టూ మచ్. ఇది ఏంటి మజాకైతుందా? స్పైక్ వస్తుంది ఇది బ్రేక్ అయితే, ఈ ప్రీమియంలో స్పైక్ వస్తుంది. కమాన్, లోపల రాకరా రే అమ్మా. లోపలికి వస్తే కష్టం గైస్. ఎగ్జిట్ పడతా నేను. ఈ క్యాండిల్ మంచి లేదు చూడండి. కావాలి నెక్స్ట్ క్యాండిల్ ఇది పైకి పోకపోతే నెక్స్ట్ క్యాండిల్ ఈడికి వచ్చేస్తుంది. క్యాండిల్ గలీజ్ ఉంది. ఇంకో సిచ్యువేషన్ కోసం వెయిట్ చేద్దాం. ఏం లేదు, సింపుల్గా ఈ ఏరియా బ్రేక్ అయిందంటే ఒక మంచి ప్రాఫిట్ ఇస్తుంది. నాకు అది కావాలి, అందుకోసం నేను వెయిట్ చేస్తున్నా. మనము చిన్న అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నాం గైస్. కొంతమంది చాలా పెద్ద అమౌంట్తో ట్రేడ్ చేస్తారు. వాళ్ళ బ్రెయిన్ ఎట్లయితుంటుంది. మనం జస్ట్ 150 క్వాంటిటీ వేస్తున్నాం, కొంతమంది పెద్ద క్వాంటిటీలు వేస్తారు. వాళ్ళ పరిస్థితి మీరు జస్ట్ ఆలోచించండి అంతే. ఎట్లా పడుతుంది గైస్. పొజిషన్ మళ్ళీ ఎంటర్ చేసిన ఈ ప్రీమియం పడడం చూసి. కమాన్, ఇప్పుడన్నా ఈ రజామి చాలా ఎక్కువ అయిపోయింది. నేను 2 మచ్ అయిపోయింది, 3 మచ్ అయిపోయింది. ట్వంటీ 8 సెకండ్స్ ఉంది, దాని లోపల ఇది బ్రేక్అవుట్ అయితే మజా వస్తుంది. పడుతుంది నా బ్రెయిన్ ఇది ప్రకారం పడాలి ఇది, కానీ అది ఏం చేస్తుందో ఆడ ఆపుకొని నాకు అర్థమవుతలే. అయిపోయింది, ఇంకొంచెం కొట్టు కింది కొట్టు. ఇంత దాకా వచ్చావు, ఇది పడిపో. అంతే కొట్టు కింది కొట్టు.
కమాన్, కిందికి. ఎస్ కొట్టు. ఇగో ఈ రెడ్ క్యాండిల్, పెద్ద రెడ్ క్యాండిల్ రావాలి ఇక్కడ. కింది. ఎస్, అంతే. స్పైక్ ఇది. అది అరే మళ్ళీ లోపల పోకరా. అరే అమ్మ జీవితం. అంట ఇంత కిందికి వచ్చి మళ్ళీ పైకి పోతామంటే మజాక్ అయితే అసలు ఏంది టూ మచ్ అసలు. ఇంత బ్రేకౌట్ అయిపోయింది గైస్. బ్రేకౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జోన్ లోపల పోతే నేను ఏం చేయాలి చెప్పండి. అందుకే బడ్జెట్ డే అంటారేమో. ఈ సోది డే రోజు అని ట్రేడ్ చేయవద్దు. దీని ప్రీమియం చూడండి 179 నుంచి 188 దాకా పోయింది. ఎందుకంటే కింది నుంచి బ్రేకౌట్ కాకుండా పైకి వచ్చింది కదా. కొన్నిసార్లు ఏమైతే పైకి వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. దీని ప్రీమియం మూవ్ ఎక్కువ పడట్లే, చూస్తున్నారా మీరు? పుట్టుది ఇంతనే మూవ్ అవుతుంది. గుడ్. పాజ్ చేస్తా గైస్, విల్ బి బ్యాక్. ఓకే, అప్పటి నుంచి పాజ్ చేస్తాను, చేస్తలేను. ఓకే, పాజ్ చేసి విల్ బి బ్యాక్. లాంగ్ అవుతుంది బట్ చూడండి, చాలా నాలెడ్జబుల్. దమ్ అవుతుంది, ఓవర్ ట్రేడ్ అవుతుంది బట్ ఇట్స్ ఓకే, బడ్జెట్ డే. ఓకే.